మనకి రీసెంట్గా రాహుల్ గాంధీ గారు కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? అదేంది, ఎలక్షన్ కమిషన్తో బీజేపీ కుమ్మక్కైపోయి మరి దొంగోట్లు కూడా వేపిస్తున్నారు, అందుకనే నరేంద్ర మోడీ గారు మళ్ళీ పీఎం అయ్యారు, లేదంటే పీఎం అయ్యి ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారు అయితే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంది, దొంగోట్లు వేశారు. సో కొంతమంది ఏది మనకి బీహారు, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఇటువైపు కూడా హర్యానా, సో ఈ ఏరియాలో ఇటువంటి దొంగోట్లు పడినాయి, దానివల్ల మేము ఓడిపోయామని చెప్పేసి కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే మరి ఇటువంటి అవకతవకలు జరిగినప్పుడు ఫస్ట్ రాహుల్ గాంధీ గారు ఎవరిని అప్రోచ్ అవ్వాలా? మరి ఫస్ట్ వాళ్ళకంటూ వాళ్ళకి వాళ్ళ పార్టీకి ఒక బూత్ కమిటీ ఉండేది, అక్కడికి వెళ్ళిపోయి ఏంద్రబ్బాయి ఏడతో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆ లిస్ట్ తీసుకొని మొత్తం చెక్ చేసి తప్పులు ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ని ఆశ్రయిస్తారు. సో ఈ తప్పులోనే మరి ఏంది నెక్స్ట్ మూవ్ ఏం చేద్దాం మరి వీళ్ళ గురించి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్గా మరి ఈ తప్పులు ఉన్నాయని చెప్పేసి కోర్టుని ఆశ్రయిస్తే మరి కోర్టు ఏం చేసిద్ది, ఎలక్షన్ కమిషన్ అడిగిద్ది మరి ఏంది ఈ తప్పులు ఉన్నాయంట, మరి ఏంది పట్టించుకోలేదా అంటే మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మరి మా దగ్గర ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి ఒక్క కంప్లైంట్ అంటే ఒక్క కంప్లైంట్ కూడా వచ్చింది లేదు, మరి కంప్లైంట్ రానప్పుడు మరి మేము ఎలా చూస్తాం దీన్ని అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట.